టీవీకి అధినేత విజయ్కి అయితే బాంబు బెదిరింపులు వచ్చాయి ఇంతకు ముందు. ఇంతవరకు ఎవరు అవి చేశారు ఏంటనేది ఇంకా పోలీసులు కనుక్కోలేకపోయారు. ఇప్పుడేమొచ్చేసి సీఎం స్టాలిన్ ఇంటికి కూడా బాంబు బెదిరింపులు అయితే వచ్చాయి. ఆయన ఇళ్లతో పాటు మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా మేము బాంబు పెట్టాం, అవి త్వరలోనే పేలబోతున్నాయి, కావాలంటే కాపాడుకోండి అన్న విధంగా ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కి అయితే ఫోన్ వచ్చాయి. అలాగే రజనీకాంత్ ఇంట్లో కూడా మేము బాంబు పెట్టామని ఈమెయిల్స్ వచ్చాయి. డీజీపీ ఆఫీస్ కి ఈమెయిల్స్ వచ్చాయి, మీరు కాపాడుకోండి అన్న విధంగా ఈ ఈమెయిల్స్ రావడంతో వెంటనే బాంబు స్క్వాడ్ తో పోలీసులందరూ కూడా అన్ని ప్రాంతాల్లో ఏకకాలంలోనే తనిఖీలు చేయడం జరిగింది. స్టాలిన్ ఆఫీసులో, అంటే స్టాలిన్ ఉన్నటువంటి ప్రైవేట్ ఆఫీసులో, అలాగే డిఎంకే ఆఫీసులో, ఆయన ఇంటికి అన్ని ప్రాంతాల్లో కూడా బాంబు స్క్వాడ్ అయితే వెంటనే తనిఖీలు చేసింది. రజనీకాంత్ ఇల్లు, అలాగే విజయ్ ఇల్లు, ఇంతకుముందు ఏవైతే బాంబు బెదిరింపులు వచ్చాయో వాటితో పాటు ప్రభుత్వ స్థలాలన్నింటి మీద కూడా పోలీసులు అయితే నిఘా ఉంచారు. అయితే ఈ మెయిల్స్ ఎక్కడొచ్చాయి, ఈ కాల్స్ ఎక్కడి నుండి వచ్చాయి అన్నది మాత్రం ఇంకా పట్టుకోలేకపోతున్నారు. అయితే ఈ తనిఖీల్లో ఎటువంటి బాంబు ఏమీ దొరకలేదు, పేలుడు పదార్థాలు ఏవి కూడా దొరకలేదు. కాకపోతే ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఇంతవరకు పట్టుకోలేకపోయారు. మరొక వైపు ఏమొచ్చేసి తమిళనాడుని ఆ కోల్డ్ డ్రిఫ్ దగ్గుమందు వేధిస్తోంది. ఇప్పటికే ఈడీ సోదాలు అయితే చేస్తుంది. దీని వెనక ఎవరున్నారు ఏంటనేది ఇంకా తేల్చడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి, విచారణ జరుగుతుంది. ప్రస్తుతానికి ఆ డ్రగ్కు సంబంధించినంత వరకు యజమాని అయితే అరెస్ట్ చేశారు ఇంతకు ముందే, రంగనాథన్ని.